నమస్కారం. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన పల్లెటూరి కథను డీకోడ్ చేయబోతున్నాం. అదే పిసినారి పుల్లయ్య కథ. ఇది కేవలం సరదాగా వినే కథ మాత్రమే కాదండోయ్. కుటుంబం మొత్తం, ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని, అసలు డబ్బుకుండే నిజమైన విలువను మనకు చాలా చక్కగా వివరిస్తుంది. సరే, ఇంకెందుకాలస్యం, డైరెక్టుగా కథలోకి వెళ్ళిపోదాం. మొదటగా మీకో చిన్న ప్రశ్న. అసలు బంగారానికి, మట్టిలో పడియున్న ఒక మామూలు రాయికి తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి అలా అడుగుతున్నాను అనుకుంటున్నారా? నిజమే, బంగారమంటే ఎంతో విలువైనది, రాయంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేది అని మనం వెంటనే అనేస్తాం. కాని ఈ కథ పూర్తయ్యేసరికి దీనికి దొరికే సమాధానం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ ప్రశ్నతోనే మన అసలు కథ మొదలవుతుంది. మన కథ మొదటి భాగంలోకి వెళ్తే, పుల్లయ్య మరియు అతని బంగారు నాణేళ్లు. ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ ఈ పుల్లయ్యే. తను ఒక వ్యాపారి. పుల్లయ్యకు డబ్బంటే ప్రాణం. సంపాదించడం, కూడబెట్టడం తప్ప దాన్ని తన అవసరాలకు కూడా ఏనాడూ ఖర్చుపెట్టే ఎరగడు. అసలు పిసినారి అంటే ఏంటో తెలుసా? డబ్బులు గట్టిగా కూడబెట్టుతూ కనీసం మంచి భోజనం చేయటానికి కాని, పండుగలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి కాని ఖర్చు చెయ్యని వ్యక్తి అన్నమాట. పుల్లయ్య అచ్చం ఇలాగే చేసేవాడు. అందుకే ఊళ్ళో వాళ్లంతా అతన్ని పిసినాయి పుల్లయ్య అని పిలిచేవాళ్ళు. అలా పైసా కూడబెట్టి కొన్ని బంగారు నాణేలు కొన్నాడు. అయితే ఈ బంగారు నాణేలు ఎవరైనా దొంగిలిస్తారేమో అన్న భయం పట్టుకుంది పుల్లయ్యకు. ఇంకేముంది, వాటిని ఒక కుండలో పెట్టి తన ఇంటి పెరట్లోని ఒక చెట్టు కింద గుంత తవ్వి దాచేశాడు. అతని దినచర్య వింటే మనకు నవ్వొస్తుంది. రాత్రి అందరూ నిద్రపోయాక రహస్యంగా పెరట్లోకి వెళ్లడం, ఆ గుంత తవ్వడం, నాణేలను బయటకు తీసి మళ్లీ లెక్కబెట్టుకోవడం, అబ్బా భద్రంగానే ఉన్నాయి అని మురిసిపోయి మళ్లీ పూడ్చిపెట్టడం. రోజూ ఇదే పని. ఇక మన రెండో భాగం, దొంగతనం మరియు పెద్దాయన గుణపాఠం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. కాని ఒకరోజు రాత్రి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఒక దొంగ పుల్లయ్య చేసే ఈ వ్యవహారాన్ని చాటుగా గమనించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరుసటి రోజు ఉదయం పుల్లయ్య ఎప్పట్లాగే పెరట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ గుంత తవ్వి ఉంది, కాని ఆ కుండ లేదు. అంతే, పుల్లయ్యకు గుండె ఆగినంత పనైంది. అయ్యో, నా బంగారం దొంగలెత్తుకుపోయారే, నా ప్రాణం పోయిందే అంటూ నేలమీద పడిపోయి గుండెలు బాదుకుంటూ ఒకటే ఏడుపు. ఆ గోల విని చుట్టుపక్కల వాళ్లంతా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లతో పాటే అక్కడికి ఒక తెలివైన ఊరి పెద్దగూడా వచ్చాడు. విషయమంతా అర్థం చేసుకున్నాడు. ఆ పెద్దాయన ఏం చేశాడంటే, ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి ఆ ఖాళీ గుంతలో వేసి మట్టి కప్పేసి, పుల్లయ్యా, ఇక మీదట రోజూ రాత్రి వచ్చి ఈ రాయిని చూసుకుని సంతోషించు అన్నాడు. పుల్లయ్యకు పిచ్చకోపం వచ్చి, అదేంటి పెద్దయ్యా, నా కష్టం పోయి నేనేడుస్తుంటే ఈ రాయమేన నా బంగారమా అనడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన ఒక అదిరిపోయే మాట చెప్పాడు. వాడుకోని బంగారం రాయితో సమానమని. మూడవ భాగంలో అసలు పిసినారితనం ఎందుకు తప్పో చూద్దాం. డబ్బు ఉండి కూడా ఉపయోగించకపోతే జీవితంలో ఆనందం ఉండదు. పిసినారి పుల్లయ్య దగ్గర బంగారు నాణేలున్నా వాటిని తన అవసరాలకు కూడా వాడలేదు. మంచి భోజనం తినలేదు, కొత్త బట్టలు కొనలేదు, ఎవ్వరికీ సహాయం చేయలేదు. కేవలం మట్టిలో దాచిపెట్టి రోజు చూసి సంతోషించాడు. అందుకే ఆ బంగారం పోయిన తర్వాత ఊరి పెద్ద వాడుకోని బంగారం రాయితో సమానం అని కరెక్టుగా చెప్పాడు. ఇక్కడ మనం లాజికల్గా ఆలోచిస్తే, ఒకవైపు ఏమాత్రం వాడుకోకుండా దాచిన బంగారం, మరోవైపు పాతిపెట్టిన రాయి, రెండింటికీ పెద్ద తేడా లేదు కదా. ఆ పెద్దాయన ఉద్దేశం కూడా ఇదే. కనీసం కష్టంలో ఎవరికైనా సాయం చేశాడా అంటే అదీ లేదు. కేవలం మట్టిలో పాతిపెట్టి చూసుకుని ఆనందించడానికి ఆ బంగారమైతే ఏంటి, రాయైతే ఏంటి, వాడుకోనప్పుడు రాయికైనా బంగారానికైనా ఒకటే విలువ కదా. ఈ పోలిక నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇక మన చివరి భాగం, డబ్బుకు నిజమైన విలువ. ఆ మాటలతో పుల్లయ్యకు తన తప్పు ఏంటో తెలిసొచ్చింది. డబ్బును కేవలం దాచుకోవడం మాత్రమే కాదు, దాన్ని సరైన విధంగా వాడుకోవాలి అన్న సత్యం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పొదుపు చేయడం ముఖ్యమే, కాని అవసరానికి వాడటం అంతకంటే ముఖ్యం. మరి డబ్బును ఎలా వాడాలి? మన ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి, మంచి పనులు చేయడానికి, మన కుటుంబం సంతోషంగా ఉండటానికి వాడాలి. అలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి కూడా ఉపయోగించాలి. అప్పుడే మనం సంపాదించిన డబ్బుకు ఒక అర్థముంటుంది. ఈ కథ ద్వారా పిల్లలకు చెప్పాల్సిన ముఖ్యమైన నీతి ఇదే. దాచిన సంపద కన్నా సద్వినియోగం చేసిన సంపద గొప్పది.
వాడుకోకుండా కేవలం దాచిపెట్టుకుంటే దానికి ఎలాంటి విలువ ఉండదు. దాన్ని సరైన విధంగా వాడుకున్నప్పుడే దానికి నిజమైన సార్థకత ఉంటుంది. ఇక ముగించే ముందు ఒక్క మాట. పిల్లలు, డబ్బు సంపాదించడం మంచిదే, కానీ దాన్ని కేవలం దాచిపెట్టకుండా అవసరమైనప్పుడు ఉపయోగించాలి. మనకు ఉపయోగపడేలా, ఇతరులకు సహాయం చేసేలా వాడితేనే డబ్బుకు నిజమైన విలువ ఉంటుంది. సంపదను సరిగ్గా వాడుకోవడమే నిజమైన తెలివితేటలు. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. మనం చేసుకునే పొదుపును సరైన విధంగా ఎలా వాడుకోవాలి? కేవలం గుంతలో దాచిపెడతామా? లేక ఏదైనా మంచి పనికి, అవసరానికి వాడతామా? ఒక్కసారి ఆలోచించండి. సరైన సమయంలో దాన్ని వాడుకోవడమే నిజమైన పొదుపు. ఈ కథా వివరణతో మీలో ఒక మంచి ఆలోచన మొదలైందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.